విశాఖ నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. నీలి సముద్రం సాక్షిగా అలల హోరు మధ్య ఆర్కే బీచ్ ప్రధాన వేదికగా విశాఖ ఉత్సవ్ కనువిందు చేయబోతుంది. సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన భారీ స్టేజ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. నేటి నుంచి ప్రతిరోజు సాయంత్రం స్థానిక సంప్రదాయ కళలు, గిరిజన నృత్యాలు మరియు జానపద ప్రదర్శనలతో బీచ్ రోడ్డు మారుమోగిపోనుంది. తీరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 42 అడుగుల భారీ LCD స్క్రీన్ ఈ ఉత్సవానికే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు సైతం కార్యక్రమాలను స్పష్టంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ విశాఖ ఉత్సవ్ మరికొన్ని గంటల్లో విశాఖలో అంగరంగ వైభవంగా ప్రారంభానికి సిద్ధమవుతుంది. మనం ప్రస్తుతం విశాఖలోని ప్రధాన ప్రాంగణం ఏదైతే ఆర్కే బీచ్ కాళీమాత ఎదురుగా ఉన్న ప్రధాన ప్రాంగణం వద్ద ఉన్నాం. ఈరోజు సాయంత్రం 6 గంటలకి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, అదేవిధంగా విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి డోల వీరాంజనేయతో కలిపి ఈ విశాఖ ఉత్సవం అయితే అత్యంత వైభవంగా ప్రారంభించేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో పనులు కూడా తుది దశకు వచ్చాయి. ఆ ప్రారంభోత్సవం అనంతరం సింగర్ సునీత కూడా ప్రత్యేక సంగీత విభావరి ఉంటుంది. మరోవైపు విశాఖలో ఉన్న నగర ప్రముఖ హోటల్తో పాటు ఫుడ్ ఫెస్టివల్ ఉంటుంది. మరోవైపు పిల్లలకి గేమ్స్ ఉండబోతున్నాయి. ఇట్లాంటి అనేక ఈవెంట్స్ విశాఖ వేదికగా ఈరోజు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ప్రతి ఏటా నిర్వహించే విశాఖ ఉత్సవ్ అయితే ఈరోజు ఈ ఏడాది మాత్రం చాలా డిఫరెంట్గా నడుస్తూ ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టూరిజం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కందుల దుర్గేష్ నేతృత్వంలో ఈ ఏడాది మాత్రం విశాఖ ఉత్సవం చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. ఎందుకంటే ఎక్కువ మంది పర్యాటకులను ఆకట్టుకోవాలని దిశలో ఆలోచనలో ప్రత్యేక ప్రణాళికలు చేస్తూ ఏకకాలంలో విశాఖ, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లా 3 జిల్లాలు కలిపి కూడా ఈ రోజు నుంచి 9 రోజుల పాటు విశాఖ ఉత్సవం అయితే అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో పర్యాటకుల్ని ఆకట్టుకోవాలని చెప్పేసి కూడా అడ్వెంచర్స్ టూరిజాన్ని డెవలప్మెంట్ చేయాలి. అడ్వెంచర్స్ సంబంధించిన టూరిజాన్ని ఆహ్వానించాలి. ఎక్కువ మంది రాష్ట్ర పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకుల్ని ఏపీకి ఆహ్వానించాలి. ప్రథమంగా ప్రకృతి సహజ సిద్ధమైన అందాల్లో నెలకొన్న విశాఖలో అటు సాగర్ తీరం కావచ్చు, మరోవైపు అల్లూరు జిల్లాలో ప్రకృతి అందాలకు నెలకొన్న అరకు ప్రాంతం కావచ్చు, ఇట్లాంటి నేచురల్ స్పాట్ని ఎక్కువ మంది టూరిస్టులు ఆస్వాదించాలని ఒక ఆకాంక్షతో, మంచి ఆలోచనతో కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ ఉత్సవాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించలేదని చెప్పేసి కూడా నామాత్రంగా నిర్వహించాలని చెప్పేసి కూడా విమర్శలు తలెత్తే. అయితే గతంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పనిచేసినప్పుడు విశాఖ ఉత్సవాన్ని విశాఖ ప్రజలకి కొత్తదనాన్ని చూపించారు. అప్పుడే విశాఖ ఉత్సవకైతే రాష్ట్రంలోని ఒక నగరానికి ఒక ఉత్సవ పేరిట వైభవంగా 3 రోజులు జాతర జరిపించడం అది విశాఖ నుండే ప్రారంభమైంది. దానికి విశాఖ ఉత్సవాన్ని నామకరణం కూడా చేశారు. అయితే అప్పట్లోనే విశాఖ ఉత్సవం అయితే విశాఖ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల 3 జిల్లాల ప్రాంతాలు కూడా ఈ విశాఖ ఉత్సవం అయితే బ్రహ్మరథం పట్టాయి. అయితే అప్పటి నుంచి ప్రతి ఏడాది డిసెంబర్, జనవరిలో ఈ విశాఖ ఉత్సవం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అనంతరం భీమిలి ఉత్సవం కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు మరొక తేదీలో అరకు ఉత్సవం కూడా ఏర్పాటు చేశారు. బట్ ఈ ఏడాది మాత్రం చాలా డిఫరెంట్గా అన్ని జోన్లు కలిపి ఒకే డేట్స్ పెట్టి అనకాపల్లిలో అనేక టూరిజం స్పాట్లు ఉన్నాయి. అనకాపల్లిని కూడా టూరిజం పరంగా అభివృద్ధి చేయాలని ఒక మంచి ఆలోచనతో అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర మినిస్టర్ అయితే నేతృత్వంలో ఆయన ఆలోచన మేరకు పర్యాటక శాఖ ఈ ఏడాది కూడా అనకాపల్లిని ఇన్క్లూడ్ చేస్తూ అనకాపల్లి, విశాఖపట్నం, అరకు 3 ప్రాంతాలు 3 జిల్లాలు కలిపి ఈ 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం అయితే విశాఖ వాసులతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు చాలా ఆనందం, హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో విశాఖ వాసుల్ని అలరించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్న ప్రథమంగా డ్రోన్ విన్యాసాలు అయితే అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలే విజయవాడలో కూడా దసరా ఉత్సవాల్లో చాలా అవి ఆవుతుల్ని పర్యాటకులనే కాకుండా విజయవాడ వాసులను చాలా అలరించాయి ఆ డ్రోన్స్ అయితే. సో ఆ డ్రోన్స్ని ఈరోజు విశాఖ సాగర్ తీరంలో ఒకేసారి ఏకదాటిలో ఎగరేయడంతో పాటు మరోవైపు ప్రారంభం సమయాల్లో బాణాసంచు కూడా మరొక సంబరాన్ని అంటే విధంగా ఏర్పాట్లు చేస్తుంది. ఏదైనప్పుడు కూడా విశాఖ ఉత్సవం అయితే అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అటు పర్యాటక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం పాటు జిల్లా అధికారులతో పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తున్నారు. విశాఖలో ఏ రోడ్డు చూసినా చాలా అందంగా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ హోర్డింగ్స్ పెడుతూ విశాఖలో ఏవైతే టూరిజం స్పాట్స్ అటు భీమిలి, సాగర్నగర్, అరకులో దాంతో పాటు
అనకాపల్లి ఇట్లాంటి అనేక ప్రాంతాలని ఈ ఉత్సవాలకి ఏర్పాటు చేస్తారు. భీమినిలో హెలీ రైడ్స్ పెడుతున్నారు, స్కూబా డైవింగ్ పెడుతున్నారు. ఇట్లాంటి అనేక కొత్త పర్యాటక ప్రాంతాలని జనాలకు చూపిస్తూ, పబ్లిక్ చూపిస్తూ ఎక్కువ మంది పర్యాటకులు విశాఖకు, ఉత్తరాంధ్రకు వచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చాలా ఊపందుకుని మనం చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.